మనకు దేవుడు ఒకటే మైండే ఇచ్చింటాడు. అందుకు నీకు సినిమా నచ్చి నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నీకు నచ్చకపోతే నచ్చింది. ఎప్పుడు నువ్వు సినిమా టికెట్ తీసుకొని సినిమా చూసిన తర్వాతనే చెప్పాలి. అది ఒకరు చెప్పినారని చెప్పేసి మనం అది రివ్యూ చూసి ఇంట్లో కూర్చొని ఓటీటీలోకి వస్తుందిలే, ఆ పైరసీ వస్తుందిలే ఏందన్నా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు బతకాలా, సినిమా బతకాలా, మనం హాయ్ బ్రో, జనాలంతా ఏంటంటే రివ్యూలు చూసి సినిమాలు చూస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏమంటారు మీరు? అన్న ఒకటన్నా, సినిమా ఇప్పుడు రివ్యూలు 2000 అప్పుడు కూడా రివ్యూలు మన పత్రికకు వస్తుంది, ఇది మన న్యూస్ పేపర్లోకి వస్తుంది, ఈ సినిమా ఇంత, ఈ సినిమా ఇట్లుందని చెప్పేసి. అప్పుడు అంత ఇంపాక్ట్ లేకుండే, ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ ఉంది. అందుకే చెప్తున్నారు రివ్యూవర్స్, ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నారో పూల చొక్క, ఇప్పుడు వర్జిన్ బాయ్స్ మీద పూల చొక్క పైన ఎఫ్ఐఆర్ ఎట్లయితే ఫైల్ అయిందో అట్లా ఏ రివ్యూవర్ అయినా సరే డబ్బులు అడిగినా సరే, ఫేక్ రివ్యూస్ ఇచ్చినా సరే. ఎందుకంటే ఒక సినిమాకు ప్రొడ్యూసర్ ఎంత అయితే మనకి మంచి సినిమా ఇవ్వాలనే ఆత్రంతో వాళ్ళు ఎంతో పేషెన్స్తో సినిమా తీసి ఒక సినిమాని డెలివర్ చేసినప్పుడు మనం అదే సినిమాని మన చేతి మీద మోయాల అన్న. ఒకటన్నా, ఎవరైతే ఫేక్ రివ్యూస్ చెప్పినా, ఎవరైతే సినిమా క్రిటిక్స్ వాళ్ళు రాసే వాళ్ళైనా సరే, ఒక 2-3 రోజులు సినిమా ఆడిన తర్వాత 3 రోజులకు 4 రోజులకు సినిమా రివ్యూ ఇస్తే మంచిగా ఉంటుంది అన్న. లేదనుకో ఇబ్బంది అవుతుంది అన్న, ఎందుకంటే ప్రొడ్యూసర్ నష్టపోతాడు అన్న. బ్రో ఏంటంటే అసలు మూవీ చూసే రివ్యూలు చెప్తున్నారంటారా? ఏడానా మూవీ చూసి? అవునన్నా, ఇప్పుడు సరే మూవీ చూసింటారన్న, వాళ్ళ టికెట్ ప్రైస్ ఎంత? 300 కరెక్టా కదా? 300 వాళ్ళ ప్రైజ్. అదే ప్రొడ్యూసర్ ఎంత పెడుతున్నాడు? అవునన్నా, నీకు నచ్చలే, నీకు అంటే నీ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్పింటావు, దాన్ని పట్టుకొని ప్రజలు పోకుండా ఉండడం అయితే ప్రజల తప్పు కూడా ఇక్కడ చాలా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక మైండ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నీకు నచ్చే సినిమా ఇంకొకరికి నచ్చదు. అదే ఇప్పుడు కుబేరా తీసుకో, ఫస్ట్ రోజు యావరేజ్ అని చెప్పిండు, సెకండ్ రోజు నుంచి హౌస్ఫుల్ కలెక్షన్స్ కుబేరాకు. ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ కాబట్టి సినిమాని నువ్వు చూసిన తర్వాత నువ్వు కూడా రివ్యూవర్స్ వాళ్ళు ఏం పెద్ద తోపేం కాదు, వాళ్ళకి మైండ్ దేవుడు ఒకటే ఇచ్చింటాడు, మనకి దేవుడు ఒకటే మైండే ఇచ్చింటాడు. అందుకు నీకు సినిమా నచ్చి నీకు నచ్చితే నచ్చిందని చెప్పు, నీకు నచ్చకపోతే నచ్చింది. ఎప్పుడు నువ్వు సినిమా టికెట్ తీసుకొని సినిమా చూసిన తర్వాతనే చెప్పాలి. అది ఒకరు చెప్పినారని చెప్పేసి మనం అది రివ్యూ చూసి ఇంట్లో కూర్చొని ఓటీటీలోకి వస్తుందిలే, ఆ పైరసీ వస్తుందిలే ఏందన్నా. ఇప్పుడు ప్రొడ్యూసర్లు బతకాలా, సినిమా బతకాలా, మనం బతికించాలా అంటే మనం సినిమాకి పోవాలి. మనకి నచ్చితే ఇంకొకసారి 10 మందికి చెప్తాం, మనకి నచ్చలేదనుకో సైలెంట్గా ఉండిపోదాం, అంతే కదా అన్న. అది ఓకే. ఇంకొకటి అన్న ఏంటంటే, మొన్న నేను ఒక మూవీ జూనియర్ మూవీ రిలీజ్ అయింది, రావణ్ అనేటైనా రివ్యూ చెప్పిండు, 2 గంటలు టార్చర్ ఏందో చూపించిరని. అది మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసిండు అన్న, ఫోన్ చేసి అరే సినిమా బాగుందిరా, రివ్యూలు చూసి కాదురా సినిమా చూసేది, ఇక్కడికి వచ్చి చూడరా, జెనిలియా చాలా రోజుల తర్వాత యాక్టింగ్ చేసింది అని చెప్పిండు. నేను ఆయన రివ్యూ చూసి ఆ మూవీ కనుక మా ఫ్రెండ్ చెప్పింది వినకుండా చూడకపోతే మంచి మూవీ మిస్ అవుతుంది. అలాంటి వ్యక్తులకు ఏమంటారు? అవునన్నా, జూనియర్ సినిమా నాకు కూడా మంచి నచ్చిందన్న. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమా, రొటీన్ సినిమా అయితే ఏముందన్న, సినిమా ఏదైనా సరే సినిమానే కదా అన్న. నీకు బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడే అర్థమవుతుంది ఆ సినిమా కంటెంట్ ఏంది, దానిలో ఉండే డెప్త్ ఏంది అనేది. నువ్వు ఎవరినో రివ్యూలు చూసుకుంటా ఇంట్లో కూర్చొని నువ్వు సినిమా చూడకపోతే మనం మిస్ అవుతాం. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, మీ ఫ్రెండ్ చెప్పకపోతే నువ్వు మిస్ అవుతుంటే మంచి సినిమాని. అట్లా ఖచ్చితంగా రివ్యూ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చినట్టు చెప్తారు. వాళ్ళేం మన అన్నోళ్ళు కాదు, మన నాయనోళ్ళు కాదు, మనల్ని పుట్టించిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకు చెప్తున్నాం, మనకి నచ్చితే సరిపోయి మనం టికెట్ తీసుకొని సినిమా చూసిన రోజే ఆ సినిమా గురించి మనకు అర్థమవుతుంది. ఎవడో చెప్పింది మనం విన్నామంటే మాత్రం ఒక మంచి సినిమా అనేది మిస్ అవుతాం మనం. ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతున్నది కదా, ఆ మూవీని కూడా కావాలని చెప్పేసి నిన్న కూడా ఏంటంటే ఇగో ఈ మూవీ రిలీజ్ కాదు అది ఇది నిన్న పోస్ట్ పోన్ చేసారు, ఇప్పుడు కూడా అదే బిల్డప్ అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు అన్న? పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఒకప్పుడు ఆయన అదేది అధికారంలో లేనప్పుడే భీమ్లా నాయక్ 20 రూపాయల టికెట్తో ఆడిపించిన గొప్ప వ్యక్తి అన్న. ఆయన గొప్ప గుణం ఉన్న వ్యక్తి. ఈ సినిమా ఎందుకు ఆడదన్న? అధికారంలో ఉన్నాడు, భుజాల మీద మోసుకొని తిరుగుతాం ఉన్న సినిమాని. ఖచ్చితంగా ఫేక్ రివ్యూస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రం ఈ హరిహర వీరమల్లుతో ఖచ్చితంగా ప్యాక్ అయిపోతుంది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.